హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ యుగం అయిపోయింది. మన చేతిలో ఉన్న ఫోన్ తోటే డిజిటల్ ప్రపంచాన్ని జీవితాన్ని చూడవచ్చు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మన చేతిలో ఉన్న ఫోనే మన జీవితాలను కూడా నాశనం చేయగలుగుతుంది. ఎందుకంటే ఫోన్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్, సైబర్ అటాక్, సైబర్ ఫ్రాడ్స్ ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు, ఫ్యాకల్టీ పోలీస్ అకాడమీ. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? అసలు రోజుకొక వార్త అంటే లైక్ ఇట్స్ ఒక డైలీ న్యూస్ అప్డేట్ లాగా అయిపోయింది. రోజు న్యూస్ పేపర్ చూస్తే ఫస్ట్ వార్త సైబర్ ఫ్రాడ్, సైబర్ కేస్, ఫోన్ హ్యాకింగ్, ఇలా అసలు దీనికి అంతుందా లేకపోతే ఎలా సాగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ చూస్తే కనుక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి నగరంలో ఉన్న యావరేజ్న రోజుకు వచ్చేటప్పటికి హై ప్రొఫైల్ కేసెస్ అంటే ఒక 2 lakhs కంటే అబోవ్ ఆర్థికంగా నష్టం జరిగిన కేసెస్ ఇలాంటివి చూస్తే కనుక ఒక 200 నుంచి 500 కేసెస్ దాకా రోజుకి పర్ డే. సో మీరు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రకరకాల గచ్చిబౌలిలో ఉండి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్తే ఎగ్జామినేషన్కి అప్లికేషన్ రాస్తున్నంత దీక్షగా మాకు ఈ కేసు జరిగింది అలా జరిగింది అని చెప్పేసి పీపుల్ రాస్తూ కూర్చుంటూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే cybercrime.gov.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ తీసుకొచ్చింది. సో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఇలా వచ్చేసి కంప్లైంట్ చేసే వాళ్ళే కాకుండా చాలా వరకు వచ్చేటప్పటికి ఆన్లైన్లో ఈ పర్టికులర్ పోర్టల్లోకి వెళ్ళేసి రిజిస్టర్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. సో డెఫినెట్గా కేసెస్ అనేది దారుణంగా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా సామాన్య ప్రజల యొక్క టెక్నికల్గా అవగాహన లేకపోవటం వల్ల వస్తున్న సమస్యలుగా ఇది మనం చెప్పుకోవచ్చు. సో మీరు అన్నట్లు హ్యాకింగ్ కానీ రకరకాల ఇష్యూస్ అంటే కరెక్టే. అంటే లైక్ ఒక సైడ్ చూసుకుంటే డిజిటల్ ప్రపంచం పెరిగిపోతుంది, ఒక సైడ్ అంత అవేర్నెస్ క్రియేట్ అవ్వట్లేదు. అంటే మేజర్గా ఏ తరహా హ్యాకింగ్స్ జరుగుతున్నాయంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ క్రైమ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతూ ఉన్నాయి. చాలామంది డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వీటికి సంబంధించిన ఇష్యూస్ అనేది చూస్తూ ఉన్నాం. అంటే గూగుల్ పే బ్లాక్ అవుతుందని చెప్పేసి ఏదో కాల్ రావటం, సో మీ పిన్ని చెప్పండి అని చెప్పేసి అంటాం. ఈ పిన్ని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని వాటితో వాళ్ళ అకౌంట్ కాంప్రమైజ్ చేయడం. అలా కొన్ని సందర్భాలు మీ కార్డు లిమిట్ పెంచుతున్నాం అంటారు. సో సహజంగా మనకు ఒక 2 lakhs 3 lakhs లిమిట్ ఉందనుకోండి, 10 lakhs పెంచుతున్నాం అనగానే ఒక మెయిల్ వచ్చినా లేకపోతే వాట్సాప్ మెసేజ్ వచ్చినా లేదా డైరెక్ట్ కాల్ వచ్చినా కానీ సో మనకు లిమిట్ పెరుగుతుంది, ఎక్కువగా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎవరైతే రెస్పాండ్ అవుతారో కార్డు లిమిట్ పెరగదో ఆ లింక్ను క్లిక్ చేసిన వెంటనే మన కార్డ్ డీటెయిల్స్ తీసుకొని వాటిని ఫిషింగ్ అటాక్ ద్వారా కాంప్రమైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాగ ఫైనాన్షియల్ క్రైమ్స్ అనేది ఫిషింగ్ అటాక్స్లో చాలా వరకు ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో పడితే ఆ వెబ్సైట్లో మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక వాళ్ళ యొక్క కార్డ్ నెంబరు, సివివి ఎక్స్పైరీ డేటు ఇలాంటివంతా కూడా సేవ్ చేస్తే మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆన్లైన్లో సేవ్ కార్డ్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్లో సేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటి వెబ్సైట్లో కూడా సేవ్ కార్డ్ చేయడం మంచిది కాదని. సో వాటిల్లో అయితే సేవ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని థర్డ్ పార్టీ కొన్ని సైట్స్ ఉంటూ ఉంటాయి, కొన్ని షాపింగ్ సైట్స్ అప్పుడప్పుడు పుట్టుకొచ్చిన సైట్స్ అవేంటంటే వాటి డేటాబేసెస్ అన్నింటినీ సెక్యూర్డ్గా పెట్టవు. సో ఆ డేటా ఎప్పుడైనా కాంప్రమైజ్ అయినప్పుడు ఆ డేటా ఎన్క్రిప్టెడ్గా లేకపోవటం వల్ల హ్యాకర్స్ మన కార్డ్ నెంబర్స్ ఇలాంటి వాటిని మిస్యూజ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ముఖ్యంగా ఫ్రాడ్లెంట్గా జరుగుతుంది కాబట్టి మీకు బ్యాంకు నుంచి అని చెప్పేసి రకరకాల పద్ధతుల్లో ఏదైనా కాల్ వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా రెస్పాండ్ కావద్దు. సో రెస్పాండ్ అయితే కనుక మీ అకౌంట్ అనేది కాంప్రమైజ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు సేవ్ ద కార్డ్స్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, మెసేజెస్ లో కూడా ఇప్పుడు లింక్స్ రావడం కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ లో అవ్వడం కానీ ఇలాంటి వాటిల్లో అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఈ రోజు నేను ఇప్పుడు మేజర్ గా ఎలా జరుగుతున్నాయి అంటే, ఈ రోజు నేను ఒకటి ఇన్స్టాలో ఒకటి నేను చూసాను, ఇలాంటి డ్రెస్ ఒకటి కావాలి అని నాకు నచ్చింది, నేను లైక్ కొట్టాను. నెక్స్ట్ డే నేను ఓపెన్ చేస్తే అంటే మెసేజెస్ లో ఈ సేమ్ డ్రెస్ 500 రూపీస్ డిస్కౌంట్ కి వస్తుంది అని అంటే ఆబ్వియస్ గా జనాల మైండ్ సెట్ పోతుంది, క్లిక్ చేద్దాము తక్కువకి వస్తుంది కదా అని. ఇలాంటి స్కామ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన డేటా ఎలా ఎన్క్రిప్ట్ అవుతుంది వాళ్ళకి? ముఖ్యంగా చెప్పాలంటే కుకీస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ట్రాకింగ్ కుకీస్ అని మీది ఏదైనా ప్రోడక్ట్ని వెళ్ళి చూసిన తర్వాత సో మీకు ఒక రా డేటా అనేది 0 monthsలో ఒక చిన్న ఫైల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మీరు ఏమేమి పేజెస్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్ని చూస్తున్నారు. సో ఒకవేళ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారంటే మీరు దాన్ని కొనుగోలు చేసి మీ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి ఆ కుకీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు వేరే ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది మళ్ళీ చూపిస్తూ ఉంటుంది. సో మీరు అలా 4-5 సార్లు చూసిన తర్వాత ఆటోమేటిక్గా అప్పటిదాకా ఇప్పుడు వదిలే నాకు ఎందుకు అని చెప్పేసి అనుకున్నది కాస్త మీరు కొనే స్కోప్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ కుకీస్ని బేస్ చేసుకొని కొన్ని
ఫ్రాడులెంట్ వెబ్సైట్స్ తక్కువ రేటుకి, ఇప్పుడు ఉదాహరణకి ఐఫోన్ అనేది 1,50,000 ఉందనుకోండి, హై అండ్ మోడల్. సో 1,50,000 ఉండేది కాస్త 10,000కి ఐఫోన్ అని చెప్పేసి అని ఏదో ఒక యాడ్ కనపడిద్ది. సో ఐఫోన్ కొనాలని మీరు ఇంతకు ముందు వెతికున్నారు, నాకు ఆ బడ్జెట్ సరిపోతుందని ఆగిపోయారు. ఇప్పుడు 10,000కి ఐఫోన్ అని చెప్పేసి ఎక్కడైనా ఒక చిన్న యాడ్ కనపడంగానే ఆటోమేటిక్ క్లిక్ చేసేస్తారు, ఈ ఫ్రాడ్లో ఇరుక్కుపోతూ ఉంటారు. కరెక్ట్. అండ్ ఇప్పుడు టెలిగ్రామ్ లింక్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన ఐటీ మేనేజర్ ఆయన, సో టెలిగ్రామ్లో ఒక వెబ్సైట్లో ఏమన్నారంటే లైక్ నువ్వు 50,000 పెడితే నీకు 1 lakh వస్తుంది, 2 lakhs వస్తుంది అన్నారు. సో ఫస్ట్ పెట్టిండు 1 lakh వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ 20,000 పెడితే 1.5 lakh వచ్చింది, తర్వాత 5 lakhs పెట్టండి 15 lakhs వస్తుంది అంటే 5 lakhs పెట్టిండు, అది అక్కడే బ్లాక్ అయిపోయింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఆన్లైన్లో వచ్చేటప్పటికి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మనకి చూస్తే కనుక సో దీంట్లో పెట్టండి సంథింగ్, టేకు మొక్కలు పెంచుతాం, ఈ టైప్ ఆఫ్ ఎలాగైతే ఉండేవో, ఇంత పెడితే మీకు 10 ఏళ్ల తర్వాత ఇంత వస్తుందని, ప్రెజెంట్ వచ్చేటప్పటికి మీది ఏమి కష్టపడాల్సిన పని లేదు, మీరు అన్నట్లుగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కనుక వితిన్ 15 days 1 monthలో మీకు అది డబుల్ అవుతుంది అని చెప్పేసి అంటాం. సో యాక్చువల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫేక్ అప్లికేషన్ తయారు చేస్తారు, చేసి దాంట్లో మన అకౌంట్ని రిజిస్టర్ చేస్తారు, మన అమౌంట్ వేసిన వెంటనే మన ఇన్వెస్ట్మెంట్ కింద చూపిస్తారు. అది మళ్ళీ పెరిగిపోయినట్లుగా అక్కడే అకౌంట్ రిఫ్లెక్ట్ చేస్తారు, ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి అని చూసినప్పుడు మనం హ్యాపీగా ఓకే ఎంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోబోతున్నాం అని చెప్పేసి థాట్లోకి వెళ్ళిపోతాం. కానీ 1-2 సార్లు అలాగే అమౌంట్ రిటర్న్ ఇచ్చిన తర్వాత 3వ సారి వచ్చేటప్పటికి అకౌంట్లో రిఫ్లెక్ట్ అయ్యింది, కానీ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పాసిబుల్ కాదు, వాళ్ళు పత్రం లేకుండా పోతూ ఉంటారు. సో ఇలాంటి క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటాం వీటిని. వీటి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. కేవలం గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి తప్పించి మిగతా వాటిలో ఇలాంటి వాటిలో చేస్తే మాత్రం డబ్బులు పోగొట్టుకోవడం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్నారు కదా, షేర్స్ సంబంధించి కూడా రీసెంట్గా ఒక కేసు అయింది. అంటే లైక్ దర్ ఇస్ ప్లాట్ఫామ్, అందరూ అది షేర్ మార్కెట్ లాగానే చాలా మంది ఇన్వెస్ట్ చేశారు, అది చూపిస్తుంది షేర్ ప్రైస్ పెరుగుతుంది లేకపోతే ఇలా జరుగుతుంది అని. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ కలిపి ఒక బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే తప్ప రిటర్న్ రాలేదు. అంటే షేర్స్, స్టాక్స్ మార్కెట్స్ అనేది చాలా సెన్సిటివ్. అంటే లైక్ చాలా మంది ఎంతో ఆలోచించి అనాలిసిస్ చేసి పెట్టే దాంట్లో స్టాక్ మార్కెట్స్ లో ఇలాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎలాగంటే మనకి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించేసి థర్డ్ పార్టీ ఒక బ్రోకర్ లాగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఒక అప్లికేషన్లో. సో మీరు వాళ్ళు ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, మీరు దీంట్లో ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి అది అని చెప్పేసి అని. ఇలా చేస్తూ ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే మన తరఫున వాళ్ళే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండటం. సో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సేల్స్ మనం ఏదైనా సేల్ చేయాలి షేర్స్ అని చెప్పేసి అనుకున్నప్పుడు సేల్ చేసినా కూడా అమౌంట్ మనకి ఇవ్వకపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. సో థర్డ్ పార్టీకి సంబంధించిన ఎలాంటి ఈ బ్రోకరేజ్ అప్లికేషన్స్లో కూడా మనకి ప్రాపర్ సర్వీసెస్ అందవు. సో ఖచ్చితంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్లో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆచితూచి మీ ఇన్వెస్ట్మెంట్స్ని చేయండి. తొందరపడితే మాత్రం లాభాలు రాకపోగా పూర్తిగా నష్టపోతారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరేమైనా కేసు చూసారా? అంటే లైక్ చాలా కాంప్లికేటెడ్ కేసు, ఈ కేసు వల్ల చాలా అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్ అని ఈ మధ్య రీసెంట్గా వచ్చేటప్పుడు ఒక మహిళ, తన ఆల్మోస్ట్ ఒక ఐటీ ఎంప్లాయీ, చెప్పాలంటే కూడా కంపెనీలో చాలా హై ఎండ్ పొజిషన్ ఉన్న వ్యక్తి. సో ఆ వ్యక్తి వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ 1.5 crore వరకు ఈ టైప్ ఆఫ్ షేర్స్ బిజినెస్లో ఒక థర్డ్ పార్టీ ఢిల్లీకి బేస్డ్గా ఉండే ఒక సంస్థ, వాళ్ళు సింగపూర్ నుంచి, యాక్చువల్లీ సింగపూర్లో వాళ్ళ రూట్స్ ఉన్నాయి, సో ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీస్ ఉంది, సో మేము ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం అది అని చెప్పేసి అని అంటే కనుక ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. చేస్తే ఫైనల్గా వచ్చేటప్పుడు 1.5 crores ఇరుక్కుపోవటమే కాకుండా ఇప్పుడు ఎడిషనల్గా వచ్చేటప్పటికి మీరు ఈ అమౌంట్ మళ్ళీ రిటర్న్ పొందాలంటే కనుక ఇంకా ఎక్స్ట్రా కొంత అమౌంట్ పే చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మీ హార్డ్ ఎర్న్ మనీ, మీరు కష్టపడి సంపాదించుకున్న పైసలు ఎక్కడికో తీసుకెళ్ళేసి బ్లైండ్గా ఏ సంస్థ పడితే ఆ సంస్థకి ఇచ్చేయద్దు. ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ కంపెనీస్కి సంబంధించేసి మనకు కంపెనీ రికార్డ్ చూస్తే కనుక రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో వాళ్ళ అఫీషియల్ అడ్రస్ ఇలాంటివన్నీ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకు అకౌంటబుల్లో ఉండటం కానీ ఇలాంటివి జరగదు. చాలామంది అనుకుంటారు నిజమైన కంపెనీ వెరిఫై చేసుకున్నాము కాబట్టి ఇన్వెస్ట్ చేస్తాం అనే భ్రమలో ఉంటారు. ఎంత వెరిఫై చేసుకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్తో వాటిని నమ్మటానికి లేదు. ప్రీవియస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసి నష్టపోయి ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, లేదా ఆన్లైన్లో కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు మేము ఈ సంస్థతో ఇలా నష్టపోయామని. సో అలాంటివి కూడా స్టడీ చేసి దెన్ యూ హ్యావ్ టు టేక్ ఫర్దర్ యాక్షన్.
కరెక్ట్. అంటే ఇట్లా ఇరుక్కుపోయిన డబ్బులు ఎంత పర్సెంట్ వరకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అంటే మనం అంటే చాలా మంది ఇంకో 2 రీజన్స్ సైబర్ కేసెస్ అయినా కూడా నమోదు చేసుకోకపోవడానికి. ఒకటేంటంటే ఎట్లాగో మనీ రావు, ఇది పెద్ద కేస్ అయితది, ఇష్యూ అవుతది అని. ఇంకొకటి దే డోంట్ వాంట్ టు రివీల్ దేర్ ఐడెంటిటీ. సో ఎంత పర్సెంట్ వరకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? ముఖ్యంగా ఎలా నష్టపోయామన్న దాన్ని బేస్ చేసుకుని, ఉదాహరణకి ఏదో సంథింగ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చేసి ఏదో లాటరీ స్కామ్ అనో లేకపోతే ఏదో ఒక పద్ధతిలో కాల్ వచ్చేసి అమౌంట్ ఇలా డిపాజిట్ చేయమన్నారు అనుకోండి. సో మన లేదా మన క్రెడిట్ కార్డులో నుంచి కొంత అమౌంట్ పోయింది, ఖర్చు పెట్టబడింది, లేదా డెబిట్ కార్డులో నుంచి నెట్ బ్యాంకింగ్ నుంచి పోయింది అనుకుందాం. సో ఈ అమౌంట్ అనేది 24 అవర్స్ లోపల మనం కంప్లైంట్ ఇచ్చేస్తే తిరిగి మన అకౌంట్లోకి వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే ఏ సాటర్డే నైట్ 12 గంటలకో సో లేకపోతే కనుక ఆ తర్వాత టైంలోనూ మనకి ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తాయి. అంటే అప్పుడే చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు ఏమవుతుంది, అప్పటికప్పుడు అర్ధరాత్రి మీరు కార్డు బ్లాక్ చేయించుకోవడానికి కూడా చాలా మంది సైలెంట్ మోడ్లో పెట్టేసేసి ఫోన్ పక్కన పెడతారు. సో టకటకటకు 5 ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి, ఖాళీ అయిపోతుంది అకౌంట్లో చాలా వరకు. సండే రోజు మార్నింగ్ వెళ్ళి కంప్లైంట్ చేద్దామంటే కనుక సో ఆటోమేటిక్గా బ్యాంక్స్ అనేది వర్కింగ్ డే బంద్ ఉంటుంది. ప్లస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా కొన్ని చోట్ల వచ్చేటప్పటికి స్టాఫ్ అవైలబిలిటీ లేకపోవడం, ట్రాకింగ్ కష్టం అవుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది సైబర్ నేరస్తులు సాటర్డే నైట్ ఎక్కువగా క్రైమ్ చేస్తూ ఉంటారు. సాటర్డే నైట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కనుక ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎక్కువ డబ్బులు ఉంటాయో సో ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టొద్దు. సైలెంట్ మోడ్లో పెడితే కనుక మీ నోటీస్కి వచ్చే స్కోప్ కూడా, ఏదైనా ఎస్ఎంఎస్ మెసేజ్ నోటీస్కి వచ్చే స్కోప్ కూడా పోతుంది. దాన్ని బ్లాక్ చేసే అవకాశం కూడా మీరు పోగొట్టుకున్నట్లు అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ సైబర్ క్రైమ్ చూసుకుంటే ఫోన్ హ్యాకింగ్స్, అంటే లైక్ ఫోన్ హ్యాకింగ్ లో డేటా ఈజ్ వెరీ ప్రైవేట్. సో ఫోన్ హ్యాకింగ్స్ కూడా చాలా వరకు జరుగుతున్నాయి. అంటే మాల్వేర్ అటాక్ కావచ్చు, ఫిషింగ్ అటాక్ కావచ్చు. మేజర్గా ఎలాంటి ఫోన్ హ్యాకింగ్స్ జరుగుతున్నాయి, అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎలా జరుగుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అంటారు, ర్యాట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ర్యాట్ అనే దాన్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మన ఫోన్ను, ఇప్పుడు నా ఫోన్లో ఇన్స్టాల్ చేశారనుకోండి, నా ఫోను ఫిజికల్గా నా చేతిలో ఉంటుంది, కానీ నాకు తెలియకుండా మీరు ఇన్స్టాల్ చేసిన మీకు వచ్చేటప్పటికి ఆ డేటా మొత్తాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఫొటోసు, వీడియోసు, అలాగే నా లొకేషన్, రియల్ టైం లొకేషను, అలాగే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నాకు తెలియకుండా మీరు నా ఆడియో మొత్తాన్ని రికార్డ్ చేసి రిమోట్గా వినగలుగుతారు. సో ఎవ్రీథింగ్ పూర్తిగా ఫిజికల్గా నా ఫోన్ మీ చేతిలో ఉన్నట్లే ఉంటుంది. సో ర్యాట్ టైప్ ఆఫ్వి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్లస్ అకౌంట్కి సంబంధించి ఫేస్బుక్ ఇలాంటి వాటిలో వచ్చేటప్పుడు 2 టైప్స్ జరుగుతాయి. ఒకటే మన ప్రొఫైల్ ఫొటోస్ అన్నిటిని కాపీ చేసుకెళ్ళి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేయటం మన ఫ్రెండ్స్ అందరినీ. రెండోది మనకు ఒక లింక్ పంపించేసి ఆటోమేటిక్గా ఆ లింక్ను క్లిక్ చేసినప్పుడు మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫిషింగ్ అటాక్ ద్వారా దొంగిలించేసి మన అకౌంట్ని పూర్తిగా కొట్టేయటం. ముఖ్యంగా ఫేస్బుక్ పేజెస్ ఇలాంటి వాటిలో ఇలాంటి ఎక్కువ జరుగుతుంది హ్యాకింగ్ అనేది. సో ఎప్పుడైనా కూడా సస్పీషియస్ లింక్ ఏదన్నా వస్తే కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. రెండో విషయం ఏంటంటే, ఎవరైనా మీ పేరు మీద ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే మీ ఫ్రెండ్స్ ఒక 20 మంది చేత రిపోర్ట్ కొట్టిస్తే ఆ ప్రొఫైల్ని, సో ఆటోమేటిక్గా ఫేస్బుక్ మాన్యువల్ టీం వచ్చేటప్పటికి ఆ అకౌంట్ని రివ్యూ చేసి అది ఎంత కాలం క్రితం క్రియేట్ చేయబడింది, ఏదన్నా ఫ్రాడ్లెంట్గా ఎక్కువ మందికి మెసేజ్ పంపించారా, ఒక వితిన్ 1 అవర్ 2 అవర్స్లో అది అంతా యాక్టివిటీ మానిటర్ చేసి ఆ అకౌంట్ని తీసేసేస్తారు. ఓకే. సో ఇట్లా దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే 20 టైమ్స్ రిపోర్ట్ చేస్తే ఇట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు సస్పీషియస్ లింక్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని. సో మనకు తెలియకుండా మనం ఒక లింక్ని క్లిక్ చేస్తాం, ఒక బగ్ మన ఫోన్లో ఎంటర్ అయింది అనుకోండి, మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ ఏమైనా వస్తాయా, ఇండికేషన్స్ ఎట్లా? ఎందుకంటే ఒక 3 days బ్యాక్ నేను క్లిక్ చేశానేమో, ఇప్పటివరకు నాకు ఏం అనిపించలేదు డిఫరెన్స్, ఫోన్లో ఏది పోయింది అది పోయిందని. అట్లా ఏమైనా సిగ్నల్స్ వస్తాయి మన ఫోన్? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు ఫోన్లోకి వైరస్ వస్తే ఆ సిమ్టమ్స్ ఉంటాయి, ఈ సిమ్టమ్స్ ఉంటాయి అని. యాక్చువల్లీ మనం వాడుతున్న ఫోన్స్ వచ్చేటప్పటికి హై అండ్ ఫోన్స్, కనీసం 12 GB 16 GB ర్యామ్ ఉంటుంది. సో 12 GB 16 GB ర్యామ్ ఉంటే కనుక ఎట్ ఏ టైం ఒక 20-30 అప్లికేషన్స్ చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి. దాంట్లో మీరు ఒక చిన్న వైరస్ అప్లికేషన్, ఒక స్పైవేర్ అప్లికేషన్ నేను మీ ఫోన్కి పంపాను అనుకోండి, అది మహా అయితే మెమరీ ఫుట్ ప్రింట్ ఎంత తీసుకోగలుగుతుంది, 1 MB తీసుకుంటుంది. 16 GB ర్యామ్లో 1 MB బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నా కానీ మీ ఫోన్ ఎందుకు స్లో అవుతుంది? కాబట్టి సో మీరు ఫోన్లోకి ఏదైనా మాల్వేర్ కానీ, స్పైవేర్ కానీ, ట్రోజన్ కానీ వచ్చినా కూడా మీ ఫోన్ స్లో కాదు, ఎలాంటి యాడ్స్ కనపడవు, ఏమీ డౌట్ రాదు. మీకు అలాంటి అనుమానం వస్తే మీ ఇంపార్టెంట్ ఫొటోస్, వీడియోస్ బ్యాకప్ తీసుకొని వాటిని తర్వాత ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసేస్తే కనుక
కంప్లీట్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి స్పైవేర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇందాక కుకీస్ మెన్షన్ చేశారు కదా! ఈ కుకీస్ కూడా ఎంతవరకు హార్మ్‌ఫుల్ ఉంటాయి? అంటే తెలియకుండా ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా ఓకే యాక్సెప్ట్ కుకీస్ అని కొట్టేస్తూనే ఉంటాం. సో డైరెక్ట్గా వచ్చి వెబ్సైట్స్లో స్టోర్ అయ్యే కుకీస్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ సహజంగా కొన్ని వెబ్సైట్స్లో పోర్నోగ్రఫిక్ కానీ పైరేటెడ్ కంటెంట్ అంటే కొన్ని ఆండ్రాయిడ్ గేమ్స్ ఇవి ఉంటాయి. సో వాటిల్లోకి వెళ్ళి ఏపీకే ఫైల్స్ని ఫుల్ వెర్షన్ వాటిని డౌన్లోడ్ చేసుకుందాం, క్రాక్డ్ ఏపీకేస్ అని అంటారు. డౌన్లోడ్ చేసుకొని గేమ్స్కి వీటికి అమౌంట్ పే చేయకుండానే ఫుల్ వెర్షన్ వాడుకుందామని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు అలా ఇన్స్టాల్ చేసుకునే వాటితో పాటు కుకీ స్టేలర్ అని కొన్ని రకాల మాల్వేర్ ప్రోగ్రామ్స్ వస్తాయి మన ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ. కుకీ స్టేలర్ ఏం చేసిద్దంటే యాక్చువల్లీ మీ జీమెయిల్లోకో ఫేస్బుక్లోకో వీటన్నిటికి లాగిన్ అయినప్పుడు ఇన్స్టాలోకి వీటన్నిటికి లాగిన్ అయినప్పుడు మళ్ళీ అది లాగిన్ అవ్వమని ఎందుకు అడగట్లేదంటే కనుక మీ సెషన్కు సంబంధించిన ఎంతకాలం పాటు అది లాగిన్ అయ్యి ఉండాలి, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవ్రీథింగ్ ఆ కుకీలు స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే. సో ఈ కుకీ స్టేలర్ ఏం చేస్తుందంటే మీ ఇన్స్టాగ్రామ్ది, ఫేస్బుక్ది లేకపోతే కనుక జీమెయిల్ది కుకీస్ని స్టీల్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ పర్టికులర్ కుకీ అనేది యాజ్ ఏ హ్యాకర్గా నాకు వస్తే ఇక నుంచి ఆటోమేటిక్గా నేను మీ అకౌంట్ని కంట్రోల్లో తీసుకోవచ్చు. అంటే కానీ వెబ్సైట్ పరంగా చూసుకుంటే కుకీస్ వాటికి బెనిఫిట్ అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ ఈ ఫ్రాడ్ కేసెస్ చేసే వాళ్ళకి కాకుండా జనరల్ రియల్ వెబ్సైట్ వాళ్ళకి అది కుకీస్ అనేది అంటే యూస్ఫుల్ థింగే కదా. అంటే ట్రాకింగ్ కుకీస్ అనేది మార్కెటింగ్ పర్పస్ కోసం హెల్ప్ అవుతాయి. సో ఎలాంటి యాడ్లు చూపించాలి వీటి కోసం. కానీ ఎలాంటివి నేను చెప్పిన డేంజరస్ కుకీస్ అవి మనం డేంజరస్ వెబ్సైట్లకు వెళ్ళినప్పుడు మన ఫోన్లోకి కంప్యూటర్లోకి వచ్చేవి. సో కుకీస్లో చాలా రకాలు ఉంటాయి. ట్రాకింగ్ కుకీస్ వల్ల ఎలాంటి నష్టం లేదు. కానీ ఈ డేంజరస్ కుకీస్ ఏ వెబ్సైట్కి వెళ్ళినా అశ్లీలమైన వెబ్సైట్లు కానీ పైరేటెడ్ కంటెంట్ ఉండే సైట్స్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ రీసెంట్గా ఈ వాట్సాప్లు వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజెస్ కానీ అండ్ రీసెంట్ టైంలో మనం చూసాము అంటే లైక్ ఫారెన్ నెంబర్స్ నుంచి మనకి ఎక్కువ కాల్స్ రావడం కానీ ఇదంతా ఎందుకు జరిగింది? అంటే లైక్ వాట్సాప్లో మనం ఏమన్నా తప్పు రిపోర్టింగ్ కానీ ఏమన్నా క్లిక్ చేయడం వల్ల జరిగిందా, లేకపోతే దాని వెనకాల ఇంకేమన్నా కేసు నడిచిందంటారా? ముఖ్యంగా ఫారిన్ నెంబర్స్ నుంచి కాల్స్ రావడం అనేది మల్టిపుల్ టైమ్స్ రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి కొన్ని మార్కెటింగ్ పర్పస్ల కోసం ఒక డేటాబేస్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరే ఫోన్ నెంబర్స్ ఇలాంటివంతా డేటాబేస్ ఆన్లైన్లో అవైలబుల్ అవుతాయి. వాటన్నిటిని సంపాదిస్తారు. ఏ వరకు ఉన్నాయి వేటికి మనం స్పామ్ పంపించవచ్చు అన్న వెరిఫికేషన్ కోసం కాల్స్ వస్తాయి. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే కొన్ని టార్గెటెడ్గా వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని మాయ చేయడం కోసం, అతను మోసం చేయడం కోసం వాయిస్ ఓవర్ ఐపీ ఫారిన్ నెంబర్ అనుకుంటాం కానీ అక్కడ నిజమైన ఫోన్ నెంబర్ ఉండదు. యాక్చువల్లీ ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్లో అప్పటికప్పుడు టెంపరరీ ఫోన్ నెంబర్స్ అవైలబుల్ అవుతాయి. అంటే మాస్కింగ్ చేస్తారా? మాస్కింగ్ సో టెంపరరీ ఫోన్ నెంబర్స్ అనేవి ఉంటాయి. టెంపరరీ ఫోన్ నెంబర్స్ అంటే రియల్ మనకి ఎయిర్టెల్, జియో టైప్లో టెలికామ్ ఆపరేటర్ ఇచ్చినవి కాదు. జస్ట్ ఒక ర్యాండమ్గా వర్చువల్గా క్రియేట్ అయ్యే ఫోన్ నెంబర్స్. ఆ నెంబర్స్ నుంచి మన కాల్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అలాంటి హ్యాకర్ అనుకోండి, లేకపోతే క్రిమినల్ అనుకోండి, మీకు నేను ఇప్పుడు కాల్ చేసిన నెంబర్ ఒక అరగంట తర్వాత వేరే నెంబర్ వస్తుంది. సో ఫిక్స్డ్ నెంబర్ కాదు కాబట్టి మనం ట్రేస్ చేయలేము. సో చాలా మంది ఏమనుకుంటారంటే కనుక నాకు ఇలాగా సంథింగ్ సస్పిషియస్ కాల్స్ వస్తున్నాయి, నేను డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తాను, నాకు సంథింగ్ సొల్యూషన్ ఉంటుంది అన్నట్లు అనుకుంటూ ఉంటారు. ఏదైనా అప్పటికి కొంత అమౌంట్ పోయినా కూడా. మెయిన్ ఛాలెంజ్ ఇక్కడే వస్తుంది. ఎందుకంటే మీకు ఫారిన్ నెంబర్స్ నుంచి కానీ వేటి నుంచి కానీ ఇలా కాల్స్ వచ్చినప్పుడు రేపు డిపార్ట్మెంట్ నన్ను కాపాడుతుందిలే అని చెప్పేసి అని మీరు అనుకుంటే కనుక భ్రమపడినట్లే. ఎందుకంటే వీటిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఏ వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్ వాడారు ఇదంతా కూడా రకరకాల సర్వీసెస్కే నోటీసులు పంపించేసి పోలీస్ డిపార్ట్మెంటు వాటి నుంచి రెస్పాన్స్ వచ్చి ఇదంతా ఐడెంటిఫై చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో చాలా రిసోర్సెస్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అందుకని చిన్న ఒక 50,000 లక్ష రూపాయలు ఇలా పోగొట్టుకున్న కేసులు ఇలా ఏదైనా ఉంటే కనుక వాటిని డిపార్ట్మెంట్ పెద్దగా పట్టించుకోదు కూడా. ఎందుకు పట్టించుకోదంటే ఇప్పుడు వాస్తవంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది, ప్లస్ ఎక్కువ రిసోర్సెస్ పడతాయి. అలాగే చాలా వందలాది కేసెస్ అనేది రిజిస్టర్ అవుతూ ఉంటాయి ఆ బేస్డ్గా. అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా అవసరం. అలా ఏదైనా కాల్ వస్తే ఫారిన్ నెంబర్స్ నుంచి అటెండ్ చేయకుండా ఉంటే కనుక చాలా శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ లాస్ట్లీ ఇప్పుడు సైబర్ అంటే క్రైమ్స్కి అటాక్ అవ్వడం కానీ, సైబర్ ఫ్రాడ్స్లో ఇరుక్కుపోవడం కానీ, ఫోన్ హ్యాకింగ్ ఇలా జరిగినప్పుడు ఎంతవరకు పీపుల్ షుడ్ నో దట్ దే షుడ్ గో అండ్ రిపోర్ట్ ఇట్? అంటే చాలా మంది రిపోర్ట్ చేయట్లేదు. అండ్ అంటే రిపోర్ట్ చేస్తే ఎంత లాభం వస్తుందో అది సెకండరీ, బట్ వై ఇట్స్ హ్యాపెనింగ్? అండ్ ఒక కేసు రిపోర్ట్ చేశాక అంటే పోలీస్కి అంటే లైక్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఎంత టైం పడుతుంది ఒక కేసుని ట్రాక్ చేయడానికి? కేస్ టైప్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇండియాలో లోకల్గా జరిగే కేసెస్ ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే 24 hours లోపల రిపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా అమౌంట్ వెంటనే వచ్చేసేస్తుంది.
సో కొన్ని సందర్భాల్లో కొన్ని క్రిటికల్ కేసెస్ ఉంటాయి. ఉదాహరణకి ఫేస్‌బుక్‌లో ఏదో అబ్యూజివ్‌గా కామెంట్ పెట్టారనో, లేకపోతే ఇంకోటి ఇలాంటివి ఉన్నాయనుకోండి. ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక మహిళలనే డీగ్రేడ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే, సో అలాంటప్పుడు ఫేస్‌బుక్ వాళ్ళకి అఫీషియల్‌గా లెటర్ రాసి, ఆ అకౌంట్ రిమూవ్ చేయమని చెప్పేసి వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావడం ఒక్కోసారి 45 డేస్, 50 డేస్ కూడా టైం పడుతూ ఉంటుంది. ఓకే. సో అది డిపార్ట్మెంట్ కంట్రోల్‌లో ఉండదు యాక్చువల్లీ. వాళ్ళు దే హావ్ టు రెస్పాండ్ ఫేస్‌బుక్ వాళ్ళు. సో ఇలా కొన్ని కేసెస్ టైప్‌ని బట్టి టైం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి, వీలైనంత వరకు నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా మన జాగ్రత్తల్లో ఎలాంటి క్రైమ్ జరుగుతున్నాయి అర్థం చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు, సో వీలైనంత వరకు అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయొద్దు. మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేయొద్దు. ఏదన్నా కాల్ వచ్చినా రెస్పాండ్ కావద్దు. అట్ ద సేమ్ టైమ్ మీకు ఫేస్‌బుక్ ఇలాంటి అకౌంట్స్ ఏదైనా కాంప్రమైజ్ అవుతాయి అనుకుంటే వాటికి స్ట్రాంగ్ పాస్వర్డ్‌లు పెట్టుకొని 2 లేయర్స్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఎలాగైతే ఓటీపీ వచ్చేలా కూడా పెట్టుకోగలిగితే కనుక సేఫ్‌గా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే అలాగే స్పైవేర్ అప్లికేషన్స్ వీటన్నిటిని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోకుండా, పోర్న్ వెబ్‌సైట్‌లకి వెళ్ళకుండా, పైరేటెడ్ గేమ్స్ ఇన్‌స్టాల్ చేసుకోకుండా ఉంటే గనక డెఫినెట్‌లీ మనం చాలా సెక్యూర్డ్‌గా ఉండొచ్చు. మనం మన సైబర్ అటాక్స్ నుంచి మనల్ని మనమే కాపాడుకోవచ్చు కాపాడుకోవచ్చు. అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సో చూసారు కదా, మన జీవితంలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటేనే మన జీవితంలో ఇలాంటి సైబర్ అటాక్స్ కాకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఏదైనా అయితే మాత్రం పక్కా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‌కి సంప్రదించడం అయితే చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అది కూడా వితిన్ 24 హవర్స్‌లో అయితే మరీ మంచిది అంటున్నారు. ఇది ఇవాల్టి ఎన్‌టీవీ. థ్యాంక్ యూ.